హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని ఒక సామెత ఉంది కదా. కొన్నిసార్లు హోమ్ టీమ్స్ ఏం చేస్తాయంటే టెస్ట్ మ్యాచ్లో వాళ్ళకి అనుకూలమైన పిచ్లు చేసుకున్నామని అనుకుంటారు, కానీ అవి బెడ్స్ కొట్టి వాళ్ళకి అనుకూలం అనుకున్న పిచ్లు వాళ్ళకే దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది. ఇండియాలో అనేక సందర్భాలు మనం చూసాం. మనం స్పిన్ పిచ్లు చేసుకుంటే ఆ స్పిన్ పిచ్ల పైన మన అపోజింగ్ టీమ్స్ గెలవడం అనేది ఇటీవల కాలంలో అయితే చాలా రెగ్యులర్గా జరుగుతుంది. అలాగే ఆస్ట్రేలియన్స్ ఏం చేశారంటే దే వన్ ది ఫస్ట్ 3 యాషెస్ టెస్ట్ ఆఫ్ ది కరెంట్ సిరీస్. ఈజీగా గెలిచేశారు ఫస్ట్ 3 టెస్టులు. ఈ ఇంగ్లాండ్ టీం అందులో వీళ్ళని తొందరగా వీళ్ళు ఆటకు కట్టించేద్దాం, మంచి స్పైసీ వికెట్ తయారు చేస్తే, మంచి గ్రీన్ టాప్ ఇస్తే వాళ్ళకి ఇంకా తొందరగా వాళ్ళని మరింత చిత్తు చేయొచ్చు అని చెప్పి అలాంటి పిచ్ తయారు చేస్తారు ఎంసీజీ బాక్సింగ్ డే టెస్ట్కి. బాక్సింగ్ డే టెస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు తెలుసు. ఆ బాక్సింగ్ డే టెస్ట్లో తీరా ఏమైంది, అది వాళ్ళకే బెడ్స్ కొట్టింది. 10 మిల్లీమీటర్ల గ్రాస్ వదిలేశారు. 10 మిల్లీమీటర్ల గ్రాస్ సీమింగ్ లైక్ ఎనీథింగ్. ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది, సీమ్ అవుతుంది. వెరీ డిఫికల్ట్ ఫర్ బ్యాటింగ్. దాంతో అంటే 2 రోజుల్లో ముగిసిపోయింది టెస్ట్ మ్యాచ్. ఒక్క 50 కూడా లేదు. ఎంటైర్ టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ 4 ఇన్నింగ్స్లో ఒక్క 50 కూడా లేదు. అది 1932 తర్వాత ఎప్పుడో ఇది మలుస్తారంట ఒక 50 లేకపోవడం అనేది. సో చాలా 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 మెల్బోర్న్ అనుకుంటా, బట్ చాలా చాలా దారుణమైన టెస్ట్ మ్యాచ్. టోటలీ బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్. బట్ అల్టిమేట్గా ఇంగ్లాండ్కి ఏం రెస్క్యూ చేసిందంటే వాళ్ళ బ్యాస్ బాల్ టెక్నిక్ అనేది వాళ్ళ స్టైల్. దాంతోనే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో 175 చేజ్ చేయాలి. అంటే మ్యాచ్లో హయ్యెస్ట్ స్కోర్ వాళ్ళు 4th ఇన్నింగ్స్లో చేయాలి. ఆ ప్రెషర్లో కూడా వాళ్ళు బ్యాస్ బాల్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్తో గెలిచేశారు. సో ఇట్ వాజ్ ఏ కన్సోలేషన్ విక్టరీ. సిరీస్ ఎలాగో ఓడిపోయారు, బట్ ఏంటంటే గెలిచాము, కనీసం సిరీస్ మరీ 1-sided జరగకుండా కొంచెం ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయింది. ఆ విధంగా న్యూట్రల్స్ మనకి హ్యాపీగానే ఉంది. ఎందుకంటే యాషెస్ థర్డ్ టెస్ట్ నేను వీడియో కూడా చేయలేదు, ఎందుకంటే చాలా 1-sidedగా ఉంది. ఏం చేస్తాం దాని గురించి చెప్పేదే ఉంది అన్నట్టుగా. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ క్రికెట్. ఆస్ట్రేలియా కూడా కొంత చెక్ పెట్టినట్టుగా అవుతుంది. ఆస్ట్రేలియా వెన్ దే బ్యాటెడ్ ఫస్ట్ 152 మాత్రమే చేస్తారు టెస్ట్ మ్యాచ్లో డే 1, విచ్ వాజ్ సీమింగ్ లైక్ ఎనీథింగ్. దాని మీద ఫస్ట్ వికెట్ మీకు అట్కిన్సన్ ఇచ్చిన జాష్ టంగ్ బౌల్ వెలివర్. జాష్ టంగ్ని చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అది చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఆ కండిషన్స్ చక్కగా యూజ్ చేసుకున్నాడు. కండిషన్స్ని చాలా చక్కగా యూజ్ చేసుకుని యూ హ్యావ్ టు పుట్ ద బాల్ ఇన్ ద రైట్ ఏరియాస్. అంతే, అంతకంటే చేయాల్సిన ఏం లేదు. పెద్దగా ట్రై చేయాల్సిన పని లేదు. మీరు కనుక రైట్ ఏరియాస్లో బౌలింగ్ చేస్తే విల్ గెట్ వికెట్స్. అది ఆ పిచ్కున్న కండిషన్. సో ఆస్ట్రేలియా ఇప్పుడు అంతా వాళ్ళు యాక్చువల్గా మాట్లాడాలంటే ఆస్ట్రేలియా సిరీస్ మొత్తంలో మీకు అలెక్స్ క్యారీ మినహాయిస్తే ఎవరు పెద్ద గొప్పగా ఆడింది. ట్రావిస్ హెడ్ హాస్ బిన్ ప్రొడ్యూసింగ్ సమ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. మీకు మానస్ లబిషన్, స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ఈ మ్యాచ్లో స్టీవ్ స్మితే లీడ్ చేశాడు టీంని. కమిన్స్ లేడు, హ్యాజల్వుడ్ ముందు నుంచే లేడు. సో దే హ్యాడ్ ఎ న్యూ పేస్ అటాక్. బట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ మాత్రం దే మేనేజ్ జస్ట్ 152 రన్స్. ఎవరు కూడా పెద్దగా రన్స్ చేయని పరిస్థితి. సో ఆస్ట్రేలియా ఎప్పుడైతే 150 చేసిందో ఇంగ్లాండ్కి ఏమైనా ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ వస్తుందేమో నాకు అనిపించింది. కానీ పిచ్ చూస్తే నాకు ఫస్ట్ డేనే ఏమనిపించింది అంటే ఈ పిచ్ మీద ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చాలా కష్టపడతారని. అలాగే అయింది. ఇంగ్లాండ్ టప్ప వికెట్లు పోయినాయి. నెస్సర్కి ముందు వికెట్లు ఇచ్చారు, స్టార్క్ వికెట్లు తీశాడు. నెస్సర్ గాట్ 4, స్టార్ గాట్ 2, బోలన్ గాట్ 3. సో ఇంగ్లాండ్ వాళ్ళు పెవిలియన్కి కొట్టారు. ఒక హ్యారీ బ్రూక్ ఒకటే కాస్త కౌంటర్ అటాకింగ్ 41 చేశాడు. మిగతా ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయని పరిస్థితి. సో ఈవెన్ ఆస్ట్రేలియాలో మనం చెప్పుకోవాలంటే అందరికంటే బాగా ఆడింది వాళ్ళ బౌలర్ నెస్సర్. ఒక 30 చేశారు. మిగతా ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సో 30s 40s కొన్ని అకేషనల్ 20s తప్ప ఎవ్వరు కూడా నిలబడిపోయారు. సో ఫస్ట్ డే రోజున 20 వికెట్లు పడ్డాయి. మెల్బోర్న్లో 1932 తర్వాత ఎంసీజీలో ఒకే రోజు 20 వికెట్లు పడ్డాయి మొదటిసారి. మామూలుగా టెస్ట్ మ్యాచ్లో ఒకరోజు 20 వికెట్స్ ఏంటి, చాలా అరుదైన సందర్భం. ఒకే రోజు 13 14 వికెట్లు పడితేనే మనకి ఇన్ని వికెట్లు అనుకుంటాం, కానీ ఒకే రోజు 20 వికెట్లు పడ్డాయి ఫస్ట్ డే రోజు. అండ్ లాస్ట్ ఒక్క ఓవర్ ఆడాల్సి ఉంటే వాళ్ళు స్కాట్ బౌలర్ని బ్యాటింగ్ పంపించారు అలాంగ్ విత్ ట్రావిస్ హెడ్. స్కాట్ బౌలర్ని ఒక ఓవర్ ఆడాడు. ఆ ఓవర్లో క్యాచ్ డ్రాప్ అయింది, లేకపోతే వికెట్ పడి ఉంది. సో చాలా డ్రమాటిక్ ఫస్ట్ డే. లేకపోతే 21 వికెట్స్ అయ్యిండేవి చూసాం మనం. సో ఆస్ట్రేలియాకి 42 రన్స్ లీడ్ వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. అండ్ సెకండ్ డే రోజున వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ కోల్పోయారు. ఎవ్వరు నిలబడలేదు. ఒక్క ముగ్గురు మాత్రమే డబుల్ ఫిగర్స్ చేరుకున్నారు.
ఓన్లీ 3 పీపుల్ గాట్ ఇట్ అవుట్. ట్రావిస్ హెడ్ అగ్రెసివ్గా ఆడిన వాళ్ళకి అక్కడ కొంత రివార్డ్ ఉంది. ట్రావిస్ హెడ్ గాట్ 46 47 చేసే ట్రావిస్ హెడ్. మరి ఎస్ఆర్హెచ్ బౌలర్ బ్రాడన్ కార్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ అతను తప్పిస్తే మీకు స్టీవ్ స్మిత్ ఒక 24 చేశాడు, ఒక 19 చేశాడు క్యామరన్ గ్రీన్. మిగతా ఎవరు డబుల్ ఫిగర్స్ కూడా రాలేదు. సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ వాజ్ ఫౌండ్ వాంటింగ్. నాకు అదే అనిపించింది. చిన్న స్కోరు, లో స్కోరింగ్ మ్యాచ్ కరెక్టే, కానీ అట్లీస్ట్ మీరు 200+ టార్గెట్ ఇస్తే ఇంగ్లాండ్కి కష్టం అవుతుంది. కానీ వెన్ యూ హ్యావ్ గివెన్ ఏ టార్గెట్ ఆఫ్ 175 ఓన్లీ, ఇంగ్లాండ్కి ఒక పార్ట్నర్షిప్ వస్తే 175 టార్గెట్ వచ్చిన ఒక పార్ట్నర్షిప్ వస్తే సరిపోతుంది. అలాగే వాళ్ళ ఓపెనర్స్ ముఖ్యంగా బెన్ డకెట్ ఆ బ్యాస్బాల్ స్టైల్లో ఒక కౌంటర్ అటాకింగ్ నాక్ అయ్యాడు. 36 37 రన్స్, బట్ దట్ వాజ్ ఎనఫ్. ఒక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక 57 రన్స్ వచ్చింది. అక్కడే ఆస్ట్రేలియా లాస్ట్ ద మ్యాచ్. ఎప్పుడైతే మీకు 175 లాంటి ఒక చిన్న స్కోర్ చేజ్ చేసినప్పుడు ఒక 50 రన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తుందో అది ఖచ్చితంగా అది ఒక విన్నింగ్ పార్ట్నర్షిప్ అవుతుంది, విన్నింగ్ పార్ట్నర్షిప్ అవుతుంది. అలాగే అయింది. తర్వాత వాళ్ళు సర్ప్రైజింగ్లీ దే సెంట్ బ్రైడన్ కార్స్ అట్ నెంబర్ 3. అంటే పించ్ హిట్టర్లాగా పంపించారు. పంపిస్తే అతను ఏమైనా రన్స్ కొడితే అవి చాలా చాలా ట్రబుల్ చేస్తాయి ఆస్ట్రేలియాకి చాలా ఇబ్బంది పెట్టే రన్స్ అవి. కానీ అది ఎక్కువసేపు నిలబడలేదు. బట్ తర్వాత జేకబ్ బెథెల్ కేమ్ ఇన్. అది ఇతను 4వ టెస్ట్ మాత్రం. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ వాజ్ ఫౌండ్ వాంటింగ్, కేవలం ఒకే ఒక రన్ చేశాడు. కానీ ఇక్కడ అతను చాలా అగ్రెసివ్గా ఆడాడు. 46 బాల్స్లో 40 రన్స్ చేశాడు, 5 బౌండరీలు కొట్టాడు. సో ఈ టుక్ హిస్ ఛాన్సెస్. బట్ అతను ఆడిన స్టైల్, ది వే హీ యూజ్ ద క్రీజ్, అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో మంచి టాలెంటెడ్, ఐ థింక్ ఈ జస్ట్ 22 years old. సో అలాంటి ఒక యంగ్ ప్లేయర్ ఒలింపా ప్లేస్లో అతను ఆడించారు ఈ మ్యాచ్లో. సో అతను చాలా ఇంప్రెసివ్గా ఆడాడు. అతనితో కలిసి క్రాలీ మరొక పార్ట్నర్షిప్. సో క్రాలీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 partnerships. ఈ పార్ట్నర్షిప్ 46 47 రన్స్. సో ఈ 2 partnerships సరిపోయినాయి. వెన్ బెథెల్ గాట్ అవుట్ ఇట్ వాజ్ 137. సో టార్గెట్కి ఇంకా జస్ట్ ఒక 40 runs లోపే ఉంది. జో రూట్ వాజ్ దేర్, బట్ జో రూట్ కూడా ఇంకా 20 runs ఉన్నాయి. జో రూట్ అవుట్ అయ్యాడు, బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు, వికెట్ పడుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ది నాక్స్ ప్లేడ్ బై డకెట్, క్రాలీ అండ్ బెన్ అండ్ జేకబ్ బెథెల్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ నాక్స్ వాళ్ళు ఆడారు. దానివల్ల ఏంటంటే మిగతా ఎవరు నిలబడలేదు ఆ పిచ్ మీద. స్టీవ్ స్మిత్ కూడా మ్యాచ్ తర్వాత చెప్పాడు, పిచ్ ఏం పెద్ద మారలేదు, వాళ్ళు అగ్రెసివ్గా ఆడి ఆ టార్గెట్ చేంజ్ చేస్తారు. బ్యాస్బాల్ 3 టెస్టులో ఫెయిల్ అయింది, అది బెడ్స్ కొట్టింది దాన్ని కంప్లీట్గా. బ్యాస్బాల్ ఏంటి అసలు, మెకల్లంని ఇంటికి వెళ్ళి పంపించేస్తారు ఇంకా అని అనుకున్నాం కదా మనం. రవి శాస్త్రిని వాళ్ళు అడుగుతున్నారని కూడా ఏదో వార్తలు వచ్చినాయి, అంతవరకు నిజం మనకు తెలీదు. సో మొత్తం మీద మెకల్లంకి చెల్లు అనుకున్న టైంలో మెకల్లం కూడా 2027 దాకా అతని టెన్యూర్ ఉంది యాక్చువల్గా అయితే మన గౌతమ్ గంభీర్ లాని. కానీ మెకల్లం ఈ తర్వాత అతనే రిజైన్ చేస్తాడు, అయితే అతన్ని తప్పిస్తారు అని కొంత మనకు వినిపించింది. కానీ అతనికి ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి. అలాగే బ్యాస్బాల్ టెక్నిక్ కొన్ని సందర్భాల్లో, అన్నిసార్లు కాబట్టి కొన్నిసార్లు ఆయన పనిచేస్తుంది అని మనకు అనిపించింది. సో 175 టార్గెట్ని ఇంకా 4 వికెట్లు మిగిలి ఉండగానే వాళ్ళు సాధించేస్తారు. సో మొత్తం మీద 36 వికెట్లు పడ్డాయి 2 రోజులు. అంతకుముందు ఫస్ట్ టెస్ట్ కూడా ఇదే సిరీస్లో 2 రోజులే జరిగింది. ఇలా జరగడం అనేది ఇది ఓన్లీ 5th టైం అంటావు. ఒక సిరీస్లో 2 టెస్టులు 2 days మాత్రమే ఉండడం. ఏంటి టెస్ట్ మ్యాచ్లు? ఐసీసీ వాళ్ళు ఫస్ట్ టెస్ట్ పిచ్కి వెరీ గుడ్ రేటింగ్ ఇచ్చారు. ఎట్లా ఇస్తారు 2 రోజుల్లో ముగిసిపోయి, అంటే 20 అంత తొందరగా ముగిసిపోయే టెస్ట్ మ్యాచ్కి వెరీ గుడ్ రేటింగ్ ఎలా ఇస్తారు? అందుకే వీళ్ళు రెచ్చిపోయి ఇక్కడ కూడా అలాంటి ఒక చాలా చాలా గ్రీన్ ట్యాప్ చేశారు. నో డౌట్ బౌలర్స్కి హెల్ప్ ఉండట్లేదు, ఈ మధ్య అన్ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ అవుతున్నాయి. దేర్ షుడ్ బి అన్ ఈవెన్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అలా ఉండాలి తప్పిస్తే అటు బౌలింగ్ కంప్లీట్ డామినేట్ చేయకూడదు, ఇటు బ్యాటింగ్ కంప్లీట్ డామినేట్ చేయకూడదు. సో అలాంటి పిచ్లు తయారు చేయాలి, కానీ పూర్తిగా బౌలర్ ఫ్రెండ్లీ పిచ్లు చేస్తే ఎట్లా అవుతుంది? అలాంటి పిచ్ తయారు చేశారు. దాంట్లో వాళ్ళకి బెట్స్ కొట్టింది. సో వాళ్ళు మంచి ఫ్లోలో ఉన్నారు, ఆ ఫ్లోకి బ్రేక్ పడిపోయింది వాళ్ళకి. ఈవెన్ నా పర్సంటేజ్ పాయింట్స్ కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 100 ఉన్నాయి ఆస్ట్రేలియా. ఇప్పుడు వాళ్ళకి మొదటిసారికి దానికి గంటి పడుతుంది. సో వాళ్ళ పొజిషన్కి ఇబ్బంది లేదు, ఇంగ్లాండ్ ఏదో పెద్ద ఇంప్రూవ్ అయిపోయింది కూడా లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఆస్ట్రేలియా చాలా ఎక్కువ ఆలోచించి ఓవర్ కాన్ఫిడెంట్గా ఒక గ్రీన్ టాప్ ఇచ్చి వాళ్ళకి పోయి వాళ్ళే తవ్వుకున్నారు నాకు అనిపించింది. ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ది సిరీస్ ఆర్ యాషెస్కి డామినేషన్ ఉండకుండా ఇంగ్లాండ్ కూడా కొంత హోప్. ఎందుకంటే బెన్ స్టోక్స్ కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మీకు సెకండ్ డే రోజున
అట్కిన్సన్ వాజ్ నాట్ అవైలబుల్, అతనికి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది. ఆయన బెన్ స్టోక్స్ వికెట్ తీశాడు, 3 వికెట్లు తీశాడు. బ్రైడన్ కార్స్ 4 వికెట్లు తీశాడు. సో వాళ్ళకి బెన్ స్టోక్స్ ఆ థర్డ్ సీమర్గా అతను ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా హాస్ పిక్డ్ అప్ వికెట్స్. సో అతని కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో బెన్ స్టోక్స్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ విత్ ఐదర్ బ్యాట్ ఆర్ బాల్, సమ్ టైమ్స్ విత్ బోత్. సో అతని కాంట్రిబ్యూషన్ కూడా మనం మెచ్చుకోవాలి. ఆ టీమ్ జో రూట్ నుంచి ఒక సెంచరీ మినహా సరిగ్గా పర్ఫార్మెన్స్ రాకపోయినా బెథెల్ డెకెట్ లాంటి వాళ్ళు కొత్త కురాళ్ళు ఆదుకోవడం, మొత్తం మీద ఇంగ్లాండ్ క్రికెట్గా అంత హోప్ ఉంది. మరి అంత హోప్లెస్గా ఏం లేరు వాళ్ళు కూడా అని కొంత ప్రూవ్ అయింది. బట్ ఇట్స్ ఎ గుడ్ టెస్ట్ మ్యాచ్. బట్ ఇలాంటి పిచ్ మాత్రం మన ఇండియాలో అయితే తెగ గగ్గోలు పెట్టేస్తారు. ఒరే ఇలాంటి స్పిన్ పిచ్లు చేసుకున్నారు, మనం కొంచెం స్పైసీ ఫాస్ట్ పిచ్ చేసినా కూడా ఇండియాలో ఇలాంటి పిచ్లు ఏంటి అంటారు. అదే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అయితే ఎవరు మాట్లాడరు. ఇది అన్యాయం. సో ఈ పిచ్కి ఎలాంటి రేటింగ్ ఇస్తుందో ఐసీసీ, లెట్ us wait and see.